హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెక్కు వచ్చింది కానీ మాకు కాదు అని మహేష్ బసవరాజుకి చెప్తూ ఉంటాడు. మరి ఎవరికిచ్చారా చెక్కు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మాకే అని తులసి సిద్ధు వెనుక నుంచి గట్టిగా అంటారు. దాంతో బసవరాజు వాళ్ళు తులసి సిద్ధుల వైపు చూసి షాక్ అవుతారు. నీలిమ, మహేష్ గెలిచింది మీరు కదా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును మోయ్య, మేం గెలవలేదు అని నీలిమ చెప్తూ ఉంటుంది. ప్రోగ్రాంలో మేమే గెలుస్తాము, గజమాల రెడీ చేయండి అనని ప్రగల్భాలు పలికిపోయావు కదవే. నీ గురించి నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. నా కొడుకు బసవతో నేను చెప్తూనే ఉన్నాను అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. పొండి బామ్మగారు, మీరు ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని నీలిమ బొంగమూతి పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. యాండి, నీలిమ మహేష్ వచ్చారా? హారతి ఇవ్వమంటారా అని చెప్పి విశాలాక్షి హారతి పళ్ళెం తీసుకొని వస్తుంది. అమ్మా, హారతి ఇవ్వాల్సింది నాకు నీలిమకి కాదు, సిద్ధు తులసికి అని మహేష్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు మహేష్? కంటెస్టెంట్లో గెలిచింది తులసి సిద్ధునా, మీరు కదా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నేను నీలిమ ఓడిపోయామమ్మా, తులసి సిద్ధునే గెలిచారు, వాళ్ళకి 10 లక్షల రూపాయలు బహుమతి కూడా ఇచ్చారు అని మహేష్ చెప్తూ ఉంటాడు. సిద్ధు, తులసి మీరు గెలిచారా? ఎంత సంతోషకరమైన వార్త. ఇలా రండి, ఇలా వచ్చి నుంచోండి, మీ ఇద్దరికీ హారతి ఇస్తాను అని విశాలాక్షి హారతిస్తూ ఉంటుంది. ఇక బసవరాజు కోపంగా విశాలాక్షి చేతిలో ఉన్న హారతి పళ్ళని విసిరి కొడతాడు. ఏంటండి అలా చేశారు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. సిద్ధు, ఆ ప్రోగ్రాంకి నిన్ను వెళ్ళొద్దని చెప్పాను కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా, మీరు పార్టీ ఆఫీస్కి వెళ్ళాలన్నారు, పార్టీ ఆఫీస్కి ఫోన్ చేస్తే పార్టీ ఆఫీస్లో ఎలాంటి పని లేదన్నారు, అందుకే వెళ్ళాను నానా అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అయితే వెళ్తావారా? మీ నాన్నకు ఒక్క మాట చెప్పే పని లేదా అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. నాన్న ఇంట్లో లేరు బామ్మ, లేదంటే నాన్నకే చెప్పి వెళ్ళేవాణ్ణి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు కనీసం ఒక ఫోన్ కాల్ చేసి ఉండాల్సిందిరా, నాకు చాలా బాధగా ఉందిరా, నా మాట వినకుండా నువ్వు వెళ్ళినందుకు అని బసవరాజు అంటూ ఉంటాడు. మీ మాటను నేను ఎదిరికించలేదు, మీ మాటను నేను కాదనలేదు, మీకు చెప్పే వెళ్దామనుకున్నాను నాన్న, సమయానికి మీరు ఇంట్లో లేరు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమండి, సిద్ధు గెలిస్తే ఏమైంది చెప్పండి? సిద్ధు మన కొడుకే, మహేష్ కూడా మన కొడుకే, ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా మన కుటుంబానికే కదండి సంతోషం అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇదొక వెర్రి బాగుంది, నాకు దొరికింది అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ తులసి, మీ మామయ్య కోపం నీకు తెలిసిందే కదా, మీ మామయ్య హారతి పళ్ళని విసిరి కొట్టారని నువ్వేం బాధపడకు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. ఇక రండి లోపలికి అని చెప్పి విశాలాక్షి తులసి సిద్ధుని తీసుకొని లోపలికి వెళ్తుంది. వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, వేడివేడిగా వంట చేశాను, భోజనం తిందురు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని సిద్ధు తన రూమ్లోకి వెళ్తాడు. సిద్ధు వెనకే తులసి కూడా రూమ్లోకి వెళ్తుంది. తులసి సిద్ధు రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసి సిద్ధుని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఏయ్ వదులు అని సిద్ధు అంటూ ఉంటాడు. వదలను అని తులసి అంటుంది. వదలమన్నానా అని సిద్ధు అంటూ ఉంటే, వదలనండి, నా పైన కోపం ఉన్నట్టు ప్రేమ లేనట్టు మీరు నా పైన కోపం చూపిస్తారు, కానీ నా పైన మీకు ఎంత ప్రేమ ఉందో ఈరోజే తెలిసింది అని తులసి చెప్తూ ఉంటుంది. ప్రేమ లేదు, దోమ లేదు, వదులు అని సిద్ధు అంటూ ఉంటాడు. మీరు ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మనండి, మీకు నా పైన ఎంత ప్రేమ ఉందో నేను ఈరోజు చూశాను కదా అని తులసి చెప్తూ ఉంటుంది. నాకొక్కడికి ప్రేమ ఉంటే సరిపోదు, నీకు కూడా ఉండాలి కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. నాలో ప్రేమ లేదని మీరు ఎలా అనుకుంటారండి అని తులసి అంటూ ఉంటుంది. నా పైన ప్రేమ ఉండుంటే కనుక నువ్వు నన్ను ఎందుకు దూరం పెడతావు, నా దగ్గర ఎందుకు నిజాలు దాచిపెడతావు అని సిద్ధు అంటూ ఉంటాడు. నేను మామయ్య గారి గురించి నిజం చెప్పినా కూడా మీరు నమ్మరు కదండి, అందుకే తప్పనిసరి పరిస్థితిలో నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను. మామయ్య గారి గురించి నిజం చెప్తే మీరు ఎక్కడ బాధపడతారోనని నిజాన్ని దాచిపెట్టాను అని తులసి చెప్తూ ఉంటుంది. ఏది ఏమైనా సరే మా నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకుండా చేసింది నువ్వు, అందుకు నీ పైన నాకు ఇంకా కోపంగానే ఉంది తులసి అని సిద్ధు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈయన కోపాన్ని ఎలా తగ్గించాలి అని చెప్పి తులసి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. తులసి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో జాను, ఇంటికి వెళ్ళారా అని అడుగుతూ ఉంటుంది. వెళ్ళామక్క,
నువ్వు బావగారు ప్రోగ్రాంలో గెలిచినందుకు అమ్మ నాన్న చాలా సంతోషపడుతున్నారు అని జాను చెప్తూ ఉంటుంది. బావగారికి నీ పైన కోపం ఉంది కదక్క, ఆ కోపం పోయిందా అని జాను అడుగుతూ ఉంటుంది. ఆయన కోపం తామర పువ్వు మీద నీటి బుడగ లాంటిది, పట్టించుకోవాల్సిన అవసరం లేదులే జాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే అక్క, ఆ డబ్బుని హరీష్ అన్నయ్యను విడిపించడానికి ఉపయోగిస్తా అన్నావు కదా అని జాను అంటూ ఉంటుంది. అవును జాను, హరీష్ అన్నయ్యను బయటికి తీసుకురావటం కోసమే ఆ డబ్బుని ఉపయోగిస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. అక్క, మొన్న మనం పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ అన్నయ్య ఫైల్ తీసుకొచ్చాం కదా, ఆ ఫైల్ని చెక్ చేసావాక్క, ఆ ఫైల్లో ఏముందో చూసావాక్క అని జాను అడుగుతూ ఉంటుంది. చూశాను జాను, ఆ రోజు యాక్సిడెంట్కి గురైన కారు గ్యారేజ్లో ఉందని, దాన్ని పోలీసులే గ్యారేజ్లో అప్పచెప్పారని ఈ ఫైల్లో రాసి ఉంది జాను. మనం గ్యారేజ్కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. గ్యారేజ్కి వెళ్దాం అక్క రేపు అని జాను అడుగుతూ ఉంటుంది. సరే జాను, వెళ్దాము అని చెప్పి తులసి అంటుంది. బావగారికి ఒక మాట చెప్పక్క అని జాను అంటూ ఉంటే, అత్తయ్యకు చెప్తాలే జాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే అక్క, రేపు ఉదయం నేను వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాను అని జాను చెప్తూ ఉంటుంది. సరే జాను, నేను ఎదురు చూస్తూ ఉంటాను అని తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇదంతా కూడా బసవరాజు చాటుగా ఉండి వింటూ ఉంటాడు. రేపు తులసి జాను ఇద్దరూ కలిసి గ్యారేజ్కి వెళ్తున్నారా, గ్యారేజ్కి వెళ్తే అక్కడ ఉన్న కారు డీటెయిల్స్ తెలిసిపోతే నా కొడుకు సిద్ధు పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్కబట్టాల్సి ఉంటుంది. నా కొడుకు సిద్ధుకి అలాంటి పరిస్థితి రాకూడదు అని బసవరాజు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఇక బసవరాజు బెడ్రూమ్లోకి వెళ్ళి సిద్ధు గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు. బసవరాజు ఇంటికి పోలీసులు వస్తారు. శ్రీకాంత్ గారి కారు యాక్సిడెంట్ అవ్వటానికి కారణం మీ అబ్బాయి సిద్ధు. ఆ యాక్సిడెంట్లో శ్రీకాంత్ గారు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అందుకు సిద్ధు గారిని అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులు చెప్తూ ఉంటారు. ఎస్ఐ గారు, మీకు దండం పెడతాను, నా కొడుకు ఏం చెయ్యొద్దు, ప్లీజ్ వదిలిపెట్టండి అని బసవరాజు పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటారు. ఇద్దరు చావుకు కారణమైన మీ కొడుకుని వదిలిపెట్టాలా బసవరాజు గారు? వదిలిపెట్టేదే లేదు. కానిస్టేబుల్స్, సిద్ధు చేతికి బేడీలు వేయండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కానిస్టేబుల్స్ సిద్ధు చేతికి బేడీలు వేస్తారు. సిద్ధుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో సెల్లో వేస్తారు. ఇక అప్పుడే నిద్రలో నుంచి బసవరాజు లేచి కూర్చొని సిద్ధు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అందరూ కూడా పరిగెత్తుకుంటూ బసవరాజు దగ్గరకు వచ్చి ఏమైంది, ఎందుకు అలా అరిచారు అని అడుగుతూ ఉంటారు. నానా ఏమైంది అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, నీకేం కాలేదు కదరా అని బసవరాజు కంగారు పడుతూ ఉంటాడు. నాకేమైంది నానా, నాకేమవుతుంది అని సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి, ఏదైనా పీడకలు వచ్చిందా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవును విశాల అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఈ మంచినీళ్ళు తాగండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇక బసవరాజు మంచినీళ్లు తాగగానే పడుకోండి, ఒరే సిద్ధు మీరు కూడా వెళ్ళి పడుకోండి అని విశాలాక్షి చెప్తుంది. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమండి, ఏం పీడ కలొచ్చిందండి మీకు? మన సిద్ధుకి ఏమైనా అయినట్టు కలొచ్చిందా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. విశాల, నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. ఏంటండి, మీకోసం ఏమైనా చేస్తాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. విశాల, రేపు తులసి జాను ఇద్దరూ కలిసి గ్యారేజ్కి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ శ్రీకాంత్ యాక్సిడెంట్కి కారణం ఎవరా అని తెలుసుకోవడానికి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. అయితే మనకేంటండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. విశాల, ఆ రోజు ఆ శ్రీకాంత్ చనిపోవడానికి కారణం ఎవరంటే అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎవరండి, ఎవరు చెప్పండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మన సిద్ధువే కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఆ శ్రీకాంత్ కారుని గుద్దేశాడు. దాంతో శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు శ్రీకాంత్ అక్కడికక్కడే చనిపోయారు. ఆ విషయం సిద్ధుకు కూడా తెలియదు విశాల. ఈ విషయం ఎక్కడ బయటికి వస్తుందోనని నేను ఇన్ని రోజులుగా సతమతమవుతున్నాను. రేపు తులసి వాళ్ళు గ్యారేజీకి వెళ్తే ఆ కారు సిద్ధుదని, సిద్ధువే యాక్సిడెంట్ చేశాడని నిరూపిస్తారు. అలా జరిగితే మన సిద్ధు పోలీస్ స్టేషన్లోనే ఉంటాడు. పోలీసులు మన సిద్ధుని అరెస్ట్ చేస్తారు. జీవిత ఖైదు పడుతుంది విశాల. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసి జాను గ్యారేజ్కి వెళ్ళకూడదు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఎలా అండి, తులసిని ఎలా ఆపాలి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. తులసి నీ పర్మిషన్ కోసం ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు తులసిని గ్యారేజ్కి వెళ్లకుండా అడ్డుకో విశాల అని బసవరాజు అంటూ ఉంటాడు. నేనా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. నీకు కొడుకు కావాలా
అల్లుడు కావాలా తేల్చుకో విశాల. నీకు కొడుకు కావాలి అనుకుంటే తులసిని రేపు గ్యారేజ్కి వెళ్లకుండా అడ్డుకో అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటండి ఇలా ఇరకాటంలో పెట్టారు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను కూడా ఇదే బాధతో సతమతం అవుతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తులసి గ్యారేజ్కి వెళ్ళిందంటే మన సిద్ధు ఊచల లెక్కబట్టక తప్పదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.